ఆసియా కప్ లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ తొలి మ్యాచ్ లో యుఏఈని, రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసింది. ఇక ఈ టోర్నీ చివరి లీగ్ దశ మ్యాచ్ లో పసికున్న ఓమన్ తో టీమిండియా తలపడనుంది. ఈ నెల 19న ఈ మ్యాచ్ జరగనుంది. అయితే గత 2 మ్యాచ్ల్లో భారత్ బ్యాటింగ్ డెప్త్ పై ఫోకస్ చేసింది. 8 మంది బ్యాటర్లను తుది జట్టులోకి తీసుకుంది. కానీ ఓమన్ తో మ్యాచ్ లో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. ఓమన్ జట్టు భారత్ కు పోటీ ఇచ్చే అవకాశం లేదు. దీంతో టీమిండియా విజయం లాంఛనమే. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి రిజర్వ్ బెంచ్ పై ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా తొలి 2 మ్యాచ్లు ఆడిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆసియా కప్ తర్వాత భారత్ వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు బుమ్రాని ఫ్రెష్ గా ఉంచేందుకు తగినంత విశ్రాంతినివ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో బుమ్రా ప్లేస్ లో టీ20 స్పెషలిస్ట్ పేసర్ హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అదే జరిగితే ఆసియా కప్ లో హర్షదీప్ సింగ్ కి ఓమన్ తో మ్యాచ్ తొలి మ్యాచ్ అవుతుంది. ఈ మార్పు మినహా తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. ఎందుకంటే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదే తుది జట్టును మార్చడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే విన్నింగ్ జట్టును కొనసాగించేందుకు అతడు మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ బుమ్రా మాత్రం ఈ మ్యాచ్ నుంచి రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. అందుకే హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. మొత్తంగా చూసుకుంటే ఈ ఒక్క మార్పుతో ఓమన్ తో మ్యాచ్ లో టీమిండియా బరిలోకి దిగనుంది. టోటల్ గా అంచనా ప్రకారం తుది జట్టు ఇది. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.